ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగం నుండి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము కొన్ని వచనాల్ని మోషేకు యెహోవా దేవుడు బయలుపరిచిన విధి విధానాలు తన ప్రియులైన బిడ్డలైన ఇశ్రాయేల్ వారికి తెలియచెప్పుమన్నాడు. కాబట్టి మొట్టమొదట యెహోవా దేవుని ప్రేమించుట అనగా సృష్టికర్త అయిన యెహోవా దేవుడు అను నామము ఆ దినములలో బయలుపరిచిన వాడు. ఆయనను, ఆ సృష్టికర్తను సంపూర్ణమైన హృదయముతో ప్రేమించుట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయముగా దేవుడు ప్రథమ డ్యూటీ లేక బాధ్యతగా ఇశ్రాయేలీయులు చేయవలసి ఉన్నది. ఇశ్రాయేలీయులు అనగా ఆయన స్వకీయులు. యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచిన వారు కూడా విశ్వాసము ద్వారా ఆయన పిల్లలు అయి ఉన్నారు. యోహాను సువార్తలో మనము చూస్తే ఈ యొక్క వాక్యము ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఏమని వ్రాయబడి ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయములు 12వ వచనములో, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, ఆ ప్రభు నామమును అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలు అగుటకు, తన నామమునందు విశ్వాసముంచిన వారికి, యేసు క్రీస్తు నామమును అంగీకరించిన వారికి, ఆ నామమునందు రక్షణ కలదు అని విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు. But as many as received him, to them he gave power to become the sons of God, even to them that believe on his name. ఎందుకు ఇంత ధన్యత, ఇంత భాగ్యము, ఇంత కృపను ఈ అన్యజనులమైన వారికి ఇచ్చి ఉన్నాడు అనగా, ఆ యేసు క్రీస్తు ప్రభు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చి ఉన్నాడు అనగా ఇశ్రాయేలు వారు యూదుల వద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన సశరీరుడుగా ఈ లోకమునకు దిగి సరాసరి ఆ ప్రజల మధ్యకు వస్తే ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. అందువల్ల he came unto his own people, his own children, his own blood, but they have received him not, they have rejected, they have refused, they have not paid their ear. That's why the Lord opened the oceans to receive him. All the corners of the world, from all over the earth, whoever believe in him, whoever receive him, the Lord has given them to become sons of God. What a wonderful privilege it is. It's a marvelous work of the Lord. Or otherwise we are going to be lost. And nobody will save us and deliver us from this darkness, from the wrath of the Lord. It is his marvelous, everlasting love of the Lord
extended to the heathen people, those who are not known him. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు. కాబట్టి ఆ ప్రభువు మనలను వెదకి రక్షించినందుకు ఆ యేసు క్రీస్తు ప్రభు తన ప్రశస్తమైన మహిమను భాగ్యమును విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని లోకమునకు వచ్చినందుకు మనము విధేయులమై ఆ ప్రభువును నిత్యము స్తుతించబద్ధులమై ఉన్నాము. ఎందుకనగా ఆ ప్రభు, ఆ యేసు క్రీస్తు ప్రభు అనే నామము కలిగిన రక్షకుడు, ఆ ప్రభు మనకు ఎంతో కృప చూపించి ఉన్నాడు. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, హల్లెలూయా, మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి పునరుత్థానుడై మరణమును గెలిచి లేచిన వాడై ఉన్నాడు. ఆ విధముగానే తన్ను ఎందరు అంగీకరించును, తన నామనందు విశ్వాసం ఉంచిన వారు తన నామమునందు ఆ ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందిన వారు కృపచేత రక్షించబడి ఉన్నారు. అందువలన మనము ఆయన యొక్క రక్త సంబంధులము అయి ఉన్నాము. హల్లెలూయా. ఇంత గొప్ప ఉపకారము ఆ ప్రభువు మనకు చేస్తున్న క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ 2వ అధ్యాయంలో చాలా అద్భుతమైన దేవుని యొక్క కరుణామూర్తి అయి కరుణా రసధారల చేత ఆ ప్రభు మనల్ని సంరక్షించిన విధానము, రక్షించిన విధానము, మనల్ని విమోచించి విడుదల చేసి తన ప్రియమైన బిడ్డలాగా అంగీకరించిన విధానము వివరించబడింది. అందువల్ల కృపచేతనే ఎఫెసీయులు 2:5లో మీరు కృపచేతనే రక్షించబడ్డారు, కానీ అది మీ వలన, మీ నీతి క్రియల వలన కాదు. నేను ఒక డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ డాక్టర్ గారు చెప్తున్నారు, నేను రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తాను. నేను 7 మార్లు నా క్లినిక్ వచ్చి ప్రార్థన చేస్తాను అని. దేవుడు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నామని లెక్క పెట్టాడు. నీ హృదయములో ఆ ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎంతగా ఆ ప్రభువును మహిమపరుస్తున్నావు, ఆయనకు స్థానం ఇస్తున్నావు అనేది లెక్క పెడతాడు. ఆయన కొలత వేరు. His measurements are entirely different, and that cannot be estimated and measured with your righteous work. And our righteousness is like a filthy rags before him. ఆ ప్రభువు యొక్క కొలతలు, మన నీతి క్రియలు అన్ని మురికి గుడ్డలు. అందువల్ల కృప చేతనే, ఆయన దయ చేతనే, ఆ కరుణ మహదైశ్వర్యము చేతనే ఆ ప్రభు మనలను రక్షించి ఉన్నాడు. కాబట్టి మనము ఆ ప్రభు కోరుకున్న ఆ గొప్ప సత్క్రియ ఏమనగా, నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును, పరిశుద్ధాత్మ దేవుని మనము ప్రేమించాలి. ఆయన విధించిన ఈ గొప్ప ఆజ్ఞ, ఆయన గొప్ప లాంగింగ్ డిజైర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మొట్టమొదటి సత్క్రియ మన జీవితంలో తీసుకోవలసిన నిర్ణయము, అనుసరించవలసింది
కొనసాగించవలసిన సత్క్రియ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, మనము లోకమందు ఎంతోమంది ప్రజలు ఉన్నారు. మనము కూడా లోకస్తులుగానే ఉన్నాము. కానీ ఆ ప్రభు ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడి, ఆ ప్రభు మనల్ని విమోచించుట ద్వారా క్రీస్తుకు దూరస్థులమై ఉన్న మనము దేవునికి దగ్గరగా, రక్త సంబంధులుగా, ఆయన పిల్లలుగా మార్చబడి ఉన్నాము. ఆయన స్వారూప్యంలోనికి మార్చబడి ఉన్నాము. కాబట్టి మనము పరజనులము కాదు, నిరీక్షణ లేని వారము కాదు. మనము క్రీస్తు ప్రభువుతో, ఆయన రక్త సంబంధులుగా, ఇశ్రాయేలీయులతో సహపౌరులుగా కాక, పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు కాక, నిరీక్షణ లేనివారు కాక, లోకమందు దేవుడు లేని వారై ఉన్నట్టు కాదు. కానీ క్రీస్తుకు దూరస్థులమైన మనము ఆ ప్రభు ఆ ప్రశస్తమైన రక్తము ద్వారా, ఆ ప్రశస్తమైన బలిదానము ద్వారా మునుపు దూరస్థులమైన మనము క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం వలన సమీపస్థలమై ఉన్నాము, ఏకస్థులమై ఉన్నాము, ఏక కుటుంబీకులము అయి ఉన్నాము. ఇది ప్రభు మనకు చేసిన సమాధాన కారణమైన గొప్ప సంధి, నిబంధన. ఈ గొప్ప ఆహ్వానము మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుకు మనకు మధ్య ఉన్న ద్వేషము, క్రీస్తు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి మనకు ఉన్న మధ్య ద్వేషము అంతా కూడా యేసు క్రీస్తు ప్రభువే ద్వారా భరించి మన మధ్య అనగా తండ్రి అయిన దేవునికి మనకు మధ్య ఉన్న ఆ మధ్య గోడను ఆయన కొట్టి వేసి ఉన్నాడు. ఆ పడగొట్టి ఉన్నాడు మధ్య గోడను. ఏ విధంగా? తన శరీరమందు మన యొక్క శిక్షను భరించుట ద్వారా, తన యొక్క శిలువ మరణము ద్వారా, వేదన ద్వారా, బాధ ద్వారా, నలగగొట్టబడుట ద్వారా నీ శిక్ష ఆయన మీద వేసుకుని, ఆయన మన యొక్క మధ్య గోడ అనగా ప్రభువుకు మనకు, మన మధ్య అనగా దేవునికి ప్రజలకు మధ్య ఉన్న ఆ గోడ, అడ్డుగోడ ఆయన పడగొట్టి ఉన్నాడు. హల్లెలూయా, మనలను ఏకముగా చేసి ఉన్నాడు అంటున్నాడు. మన ఉభయులను ఏకము చేసను. ఎవరెవరిని? ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 మన ఉభయులను ఏకము చేసను అనగా దేవునితో, పరిశుద్ధునితో, మహాప్రభువుతో మనలను ఏకపరిచి ఉన్నాడు, సంధి చేసి ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంత గొప్ప భాగ్యం వలనే ఆ పరిశుద్ధమైన సమాజ మందిరమునకు వెళ్ళి అతి పరిశుద్ధ స్థానంలో కూడా మనము నిలవబడి ఆ ప్రభువా, అబ్బా తండ్రి అని మనము వెళ్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము, స్తుతించుతూ ఉన్నామంటే మనం అక్కడ మాడిపోవుట లేదు, కాలిపోయి మన బొగ్గుగా మారట్లేదు. కానీ ఆ ప్రభు ప్రశస్తమైన కృప ద్వారా మన యొక్క స్తుతులు నుతులు అందుకుంటూ మనకు తృప్తి, ఆనందము, సంతోషము అనుగ్రహించుచు ఆశీర్వదించుచున్న ఆ ప్రభు కార్యము గొప్పది కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి దేవుని మనం ప్రేమించాలి. అట్టి దేవుని మన హృదయమంతా నింపుకోవాలి. అట్టి మహాప్రభు అయిన ఆత్మస్వరూపి అయిన మన దేవుని ఘనపరచాలి మన సర్వ శరీరముతో. మన యొక్క ఆ సకలమైన ఆశీర్వాదములు ఆ ప్రభు వలన పొందుకున్న వారమై వాటన్నిటితో, అది నీ యొక్క
మరి శక్త్యా, బలమా, ఆరోగ్యమా, అది నీకున్న చదువా, ఆస్త, అంతస్త, కుటుంబమా, ఏదైనా వాటన్నిటితో ఆ ప్రభుని కనపరచుట, కొనియాడుట అనేది చాలా చాలా ప్రథమ కర్తవ్యము. అదే గొప్ప సత్క్రియ. ఈ రోజున ఈ సత్క్రియ చేయుటకు ఈ యొక్క పనిని చేయుటకు, ఈ బాధ్యతను చేపట్టుటకు, దాన్ని కొనసాగించుటకు మన జీవితంలో ఒక తీర్మానము తీసుకోవాలి. తప్పిపోయిన మనము, అనేక మార్లు ప్రభువును దూరముగా పెట్టిన మనము, ప్రభువుగా గౌరవించలేని మనము, ప్రభుని ఆరాధించలేని మనము, ప్రభువును అవమానపరిచి దుఃఖపరిచిన మనము సరిచేసుకుంటూ, మా ప్రభు ఒక్కసారి నీ సన్నిధిలో నన్ను బలపరచు ప్రభువా, నేను నిన్ను ప్రేమించుటకు నాకు మంచి మనసు దయచే, మంచి హృదయం అనుగ్రహించు, స్థిరమైన తీర్మానముతో నేను ముందుకు సాగిపోవడానికి సహాయం చేయి, నిన్ను ప్రేమించే హృదయము నాకు దయచేయి అని నీ హృదయము కనుక అప్పగించుకుంటే, నీ హృదయము కనుక ప్రభుకు సమర్పించుకుంటే, అది ప్రభు కోరుకుంటున్న విరిగి నలిగిన స్థితి. నువ్వు అంతకన్నా ఎక్కువ ఏమీ చేయనవసరం లేదు. ఆ ప్రభువును సంతోషపరచుట అనగా నీ యొక్క విరిగి నలిగిన స్తుతుల నుతులతో ఆ ప్రభుని ఆరాధించుటే, ప్రేమించుటే. అందువలన therefore thou shalt love the Lord thy God. He is your creator. He is your God. He is your almighty. He is your protector. He is your redemptor. He is your deliverer. అంతా గొప్ప దేవుడు. ఆ ప్రభువును, ఆ రక్షకుని మనము ప్రేమించబద్ధులమై ఉన్నాము. ఇది ప్రథమ బాధ్యతగా ప్రతి వారు అంగీకరిస్తే, ప్రతి వారు విశ్వసిస్తే, ప్రతి వారు తమ సృష్టికర్తను, ఎవరు నన్ను పెంచుతూ ఉన్నారు, పోషించుతూ ఉన్నారు, ఎవరి రూపంలో నన్ను చేసి ఉన్నారు, నా ఉనికికి కారణమేమి అని ప్రశ్నించి అర్థం చేసుకోగలిగితే అదే నీ జీవితానికి పరమార్థం అవుతుంది. ఇట్టి మనస్సు నీ లోపల నూతనముగా పుట్టించి ప్రభుని ప్రేమించే బిడ్డగా మారిపోవాలి. ఆయనను సేవించే బిడ్డగా, ఆయనతో సహవాసము చేసే బిడ్డగా, ఆ ప్రభుతో నిత్య మహిమలోకి ప్రవేశించే అర్హతను కోల్పోకుండా ప్రభుతో ఐక్యమై ఆ ప్రభుతో నిత్యము మహిమలో నివసించులాగున ఉండాలని నువ్వు కోరుకుంటావా? అలాగైతే చిన్న ప్రార్థన చేద్దామా? మా పరిశుద్ధుడా, ఎన్ని మార్లయ్యా మేము తప్పిపోతున్నాము నిన్ను ప్రేమించలేక. మమ్మల్ని క్షమించవా ప్రభు? యేసు క్రీస్తు ప్రభు, ఈ లోకంలో ఉన్న మా ప్రియులందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. వారు నీ రూపము, నీ పోలిక, నీ ఊపిరి. వారు నిన్ను ఎరుగుటకు, వారు నిన్ను విశ్వసించుటకు వారి హృదయములు తెరవండి. ప్రతి ఆటకము, అడ్డుబండలు వారి జీవితంలో తొలగించి వారి హృదయములు వికసింపచేసి నిన్ను ప్రేమించి నిన్ను కలిగి ఉండే ఆ ఐశ్వర్యము వారికి అనుగ్రహించుమని మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.